తాజాంశాన్ని చూస్తున్నాం. బెట్టింగ్ కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ యాప్స్ వ్యవహారంలో ఆయన ఈ యాప్స్కు అనుకూలంగా ప్రచారం చేశారని ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే ఆయనను నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ కొద్దిసేపటి క్రితమే బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ను కూడా ఈడీ అధికారులు విచారించారు. ఆయనను లోతుగా 5 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ విచారణకైతే హాజరయ్యారు. ఈ కేసులో మరోవైపు ఈ కేసులో ఈ నెల 11న రానా, అదేవిధంగా 13వ తేదీన నటి మంచులక్ష్మి కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పోలీసులు ఇదివరకే దీనిపై మొత్తం బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పూర్తిగా నిషేధం ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో ఓ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసి 29 మందిపై అయితే కేసులు నమోదు చేసిన పరిస్థితి. 29 మందిలో సినీ నటులు, అదేవిధంగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దీని ఆధారంగానే ఈడీ కూడా ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగానే తొలి విడతగా ప్రకాష్ రాజ్ను విచారించింది. ఇప్పుడు రెండో విడతలో నటుడు విజయ్ దేవరకొండను విచారించనుంది. అయితే ఎలా విజయ్ దేవరకొండకు యాప్స్ నిర్వాహకులు ఏ విధంగా పారితోషికాలు చెల్లించారు, ఇందులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనను విచారిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అధికారులు ఆయన ఈడీ కార్యాలయంలోనికి వెళ్ళారు. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్పై నిషేధం ఉన్నప్పటికీ సినీ నటులు ఏ విధంగా దీనికోసం ప్రచారం చేశారు, అంటే ఎంత పారితోషికం వారు తీసుకున్నారు, ఏ విధంగా వీరికి పారితోషికాలు ముట్టాయి, మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో అయితే ఈడీ లోతుగా ఆరా తీస్తుంది. అయితే ఇదే వ్యవహారంలో రానాతో పాటు నటి మంచులక్ష్మిని కూడా ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని, బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని సీరియస్గా తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో కేసులు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ICINR నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు, ఈడీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఈడీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితి. ఓటు